ఫ్రెండ్స్ టెక్నోస్ 1991 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 15, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి టెస్లా నుంచి చాలామంది టెస్లా ఇండియా రాక కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. టెస్లా ఇండియాకి అయితే వచ్చేసింది. ముంబై BKCలో వీళ్ళు ఎక్స్పీరియన్స్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు అండ్ ప్రీ బుకింగ్ కూడా తీసుకుంటూ ఉన్నారు. టెస్లా మోడల్ Y ఈ కార్కి అయితే వీళ్ళు ప్రీ బుకింగ్ తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ చేయాలంటే 22,220 రూపాయలు కట్టాలి, నాన్ రీఫండబుల్. ఒకవేళ మీరు మళ్ళీ బుకింగ్ క్యాన్సిల్ చేశారనుకోండి డబ్బులు రిటర్న్ అయితే రావు. సో ఈ బేసిస్లో వీళ్ళు బుకింగ్ అయితే తీసుకుంటున్నారు. ఇవి Q3లోనే డెలివరీ చేస్తామని చెప్తున్నారు. Q3 అంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే సెప్టెంబర్ 2 లోపు వీళ్ళు ఇప్పుడైతే ప్రీ బుకింగ్ తీసుకుంటున్నారు వాటిని డెలివరీ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా వీటి వివరాలకు వెళ్తే కారు గురించి మాట్లాడుకుంటే మోడల్ Y కారు మొత్తం 2 మోడల్స్లో వస్తుంది. ఒకటి షార్ట్ రేంజ్, ఒకటి లాంగ్ రేంజ్ ఉంది. షార్ట్ రేంజ్ వచ్చేసరికి ఒకసారి ఛార్జ్ పెడితే 500 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అదే లాంగ్ రేంజ్ తీసుకుంటే ఒకసారి ఛార్జ్ పెడితే 622 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అంటే 122 కిలోమీటర్లు ఎక్కువ రేంజ్ అయితే వస్తుంది. రెండిట్లో టాప్ స్పీడ్ సేమే 201 km/h స్పీడ్. 0-100 వచ్చేసరికి 5.6లో వెళ్తుంది లాంగ్ రేంజ్. ఇది వచ్చేసరికి 5.9 సెకండ్స్లో వెళ్తుంది షార్ట్ రేంజ్. ఛార్జింగ్ పెట్టాలంటే స్లో ఛార్జింగ్ అయితే 7 kW హోమ్ ఛార్జర్ ఉంటుంది, 11 kW కూడా ఉంటుంది. 7 kW ఛార్జర్ అయితే 12 గంటల టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే. అదే మీరు 11 kW ఛార్జర్ తీసుకుంటే అది వచ్చేసరికి 8 గంటల టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయాలంటే. లేదు బయట ఫాస్ట్ ఛార్జింగ్కి వెళ్ళారనుకోండి 150 kW ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెడితే 40 minutesలో 80% ఛార్జ్ చేయొచ్చు. ఇంకా వీటి ప్రైస్ విషయానికి వస్తే షార్ట్ రేంజ్ మోడల్ వచ్చేసరికి ప్రైస్ ఎక్స్ షోరూమ్ ముంబై ప్రైస్ చూసుకుంటే 59,89,000 ఉంది. ఆన్ రోడ్ వచ్చేసరికి 61,07,000 రూపాయలు పడుతుంది. లాంగ్ రేంజ్ మోడల్కి వెళ్ళాలనుకుంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 67,89,000, ఆన్ రోడ్ వచ్చేసరికి 69,15,000 రూపాయలు దాకా ఉంది. అండ్ ఈ కార్ని మీరు టెస్సీ యాప్తో కనెక్ట్ చేసుకోవచ్చు. iOSలో రిలీజ్ చేస్తారు, iOSలో పనిచేస్తుంది. సో ఈ యాప్లో మీరు మొత్తం కార్ సంబంధించిన డీటెయిల్స్ చూడవచ్చు, రేంజ్, బ్యాటరీ పర్సెంటేజ్ ఇవన్నీ అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. ప్రజెంట్ మీరు తీసుకున్నారనుకోండి కారు ఆటో పైలట్ ఉండదు. టెస్లా ఆటో పైలట్కి పాపులర్ అనమాట. అదే కార్ నడుపుకోవడం డ్రైవర్ లేకుండా మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఆటో పైలట్ అయితే ప్రజెంట్ అయితే లేదు. ఇది ఫ్యూచర్లో యాడ్ చేస్తామని చెప్తున్నారు. దానికి ఎక్స్ట్రాగా ఇంకొక 6 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ కాకుండా ఇంకొక 6 లక్షల రూపాయలు కడితే ఫ్యూచర్లో ఆటో పైలట్ అయితే వస్తుంది, లేకపోతే లేదు. కార్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది CBU కదా, డైరెక్ట్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇండియాలో ఇలా అసెంబుల్ ఏం చేయట్లేదు కాబట్టి ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్స్ షోరూమ్ ప్రైస్కి డబల్ పడతాయి ట్యాక్సెస్. అందుకే మీకు కార్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది ఇండియాలో. నెక్స్ట్ మనకి క్వాల్కామ్ నుంచి జూలై 21వ తారీఖు క్వాల్కామ్ ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంది ఇండియాలో. ఈవెంట్ పేరు వచ్చేసరికి XR డే. XR డే అంటే వీళ్ళు XR ఏదైతే హెడ్సెట్స్ ఉంటాయో మనకి మిక్స్డ్ రియాలిటీ కానివ్వండి, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ ఇట్లాంటి హెడ్సెట్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు అందరూ వాటి మీద పడ్డారు చాలా బ్రాండ్స్. దానికి సంబంధించి చిప్సెట్ గురించి వీళ్ళు ఏమైనా అనౌన్స్మెంట్ చేయొచ్చు. ఫ్యూచర్లో హెడ్సెట్లు ఎక్కువ కనిపిస్తే యాపిల్ విజన్ ప్రో చూసాం మనం. ఇప్పుడు ప్రాజెక్ట్ మోహాన్ అని చెప్పి శాంసంగ్ తీసుకొని రాబోతుంది. ఫ్యూచర్లో ఈ AR, VR మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్లు మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి వాటికి సంబంధించి చిప్సెట్లు కూడా క్వాల్కామ్ తయారు చేస్తున్నట్టుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ S26 Plus ఉండకపోవచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. దీని ప్లేస్ S26 Edge రావచ్చు. అంటే ఇప్పుడు యాపిల్ చూడొచ్చు, యాపిల్ iPhone 17 సిరీస్లో iPhone 17 Plus ఉండదు. iPhone 17 Plus ప్లేస్లో iPhone 17 Air తీసుకొని వస్తున్నారు. సేమ్ ఇదే స్ట్రాటజీ శాంసంగ్ కూడా ఫాలో అవబోతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. S26 Edge, S26 Ultra ఈ 3 ఫోన్స్ వీళ్ళ లైనప్లో ఉండొచ్చు. నెక్స్ట్ జనరేషన్ S26 సిరీస్ మనం జనవరిలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ బడ్స్ 3 Pro ఇవి నార్మల్గా అయితే 18,000-19,000 ఉంటాయి. స్ట్రైట్ మీకు 7,500 రూపాయలు HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. 11,500 రూపాయలకి సామ్సంగ్ బడ్స్ 3 Pro అయితే వస్తున్నాయి. ఇవి సామ్సంగ్కి బాగుంటాయి. ఒకవేళ మీ దగ్గర సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇట్లాంటివి ఉంటే సౌండ్ క్వాలిటీ దానికి బాగా వస్తుంది. దీంతో పాటు ఒక టీవీ డీల్ కూడా ఉంది. TCL 32" ఫుల్ HD QLED టీవీ. నార్మల్గా ప్రైస్కి మనకి HD టీవీలు దొరుకుతాయి, QLED కూడా అంత తక్కువ దొరకవు. ఇప్పుడు TCL బ్రాండ్ నుంచి అయితే దొరుకుతుంది ఇది. దీని మీద 2,249 రూపాయలు బ్యాంక్ ఆఫర్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో. ఇది మీరు ఆఫర్ కలుపుకుంటే 11,241 రూపాయలకి టీవీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ ప్రొడక్ట్ ట్యాగ్ ఉంటే ఇక్కడ పెడితే ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ iPhone 17 సిరీస్ ఇండియాలో కూడా అసెంబ్లీ అయితే అవుతున్నాయి. కొద్దిగా ఒక 10% అట్లా కాంపోనెంట్స్ అయితే ఇండియాకి కూడా వస్తున్నాయి. కస్టమ్స్లో రిజిస్టర్ అయినాయి అన్నమాట కాంపోనెంట్స్. ఎక్కువ కాంపోనెంట్స్ iPhone 16 సిరీస్కి సంబంధించి 15, 14 ఈ సిరీస్ సంబంధించి వస్తున్నాయి. ఇండియాలో 90% అవే వస్తున్నాయి. ఎందుకంటే సేల్స్ రాబోతున్నాయి. సెప్టెంబర్లో అట్లా మనకి సేల్ అయితే ఉంటుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, బిగ్ బిలియన్ డే సేల్, బిగ్గెస్ట్ సేల్ అనమాట ఇయర్కి. దానికి సంబంధించి మేబీ వీళ్ళు ప్రొడక్షన్ పెంచుతున్నట్టున్నారు లాస్ట్ జనరేషన్ ఐఫోన్స్వి. సో కొత్త ఐఫోన్స్ అయితే మాత్రం తక్కువే ఇండియాలో అసెంబుల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి F1 మూవీ సంబంధించి చాలా స్కామ్స్ అయితే నడుస్తున్నాయి. ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది, చాలా పెద్ద హిట్ అయితే అయింది. ఈ మూవీని అడ్డు పెట్టుకొని చాలా మంది స్కామ్లు అయితే చేస్తూ ఉన్నారు. Kaspersky మీకు తెలిసిన సెక్యూరిటీ సంబంధించిన సంస్థ వీళ్ళు. సో వీళ్ళైతే హెచ్చరిస్తున్నారు పబ్లిక్ని. చాలా మంది ఏం చేస్తారంటే ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. F1 మూవీ మీరు ఫ్రీగా చూడొచ్చు అని చెప్పేసి ఇలా మీకు బ్యానర్ కనిపిస్తూ ఉంటుంది, ప్లే బటన్ కూడా కనిపిస్తూ ఉంటుంది, ప్లే సింబల్ దాని మీద క్లిక్ చేశారనుకోండి. క్లిక్ చేస్తే మీకు మూవీ ప్లే అవ్వదు. వాళ్ళు ఫ్రీగానే చూడొచ్చు అని చెప్తున్నారు. కాకపోతే మీ డీటెయిల్స్ అడుగుతున్నారు. క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి, మీరు ఫ్రీగానే చూడొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. చాలామంది డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటిలో నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు స్కామర్స్.
ఇదొకటి నడుస్తుంది. ఇంకోటి వచ్చేసరికి యాక్చువల్గా F1 మూవీ వాళ్ళు మెక్డొనాల్డ్స్తో పార్ట్నర్షిప్ తీసుకొని కొన్ని గిఫ్ట్లు అయితే ఇస్తూ ఉన్నారు. సో అట్లనే చాలా మంది మాతో కూడా పార్ట్నర్షిప్ తీసుకున్నారని చెప్పేసి కొన్ని వెబ్సైట్లు క్రియేట్ చేసేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్విజ్ లాగా F1 మూవీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. డైరెక్టర్ ఎవరిని ఓడిస్తారు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అట్లాంటివి అడిగేసి వాళ్ళు మీరు గెలిచారు, మీరు ప్రైజ్ గెలుచుకున్నారు, మీ ప్రైజ్ ఇంటికి పంపేయాలంటే డెలివరీ ఛార్జెస్ మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ రకంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఇట్లా రకరకాల స్కాములు చేస్తున్నారు F1 మూవీకి సంబంధించి. అండ్ ఒకవేళ మీరు కూడా ఇట్లాంటి స్కాముల్లో ఇరుక్కోకుండా ఉండాలంటే ఈ F1 మూవీ ఆన్లైన్లో జరిగే పంచాయతీల దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండండి. F1 మూవీకే కాదు, ఫ్యూచర్లో ఎన్నో మూవీస్కి ఇట్లనే చేస్తారు. ఏదైతే హాట్ టాపిక్ నడుస్తుందో దాన్ని యూజ్ చేసే స్కామర్స్ ఎప్పుడు మీ దగ్గర నుంచి కొట్టేయాలని చూస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి ఎన్విడియా ఫస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. $4 trillion రీచ్ అయిన టెక్ కంపెనీ. వీళ్ళు 30 years తర్వాత అంటే 2022 ఆ టైంలో వీళ్ళు ఫస్ట్ 1 trillion అయితే వచ్చారు. తర్వాత ఈ 2-3 సంవత్సరాల్లోనే వీళ్ళు 4 trillion వెళ్ళిపోయారు. ఎందుకంటే మెయిన్ AI ChatGPT కానీ ఇట్లాంటివన్నీ మ్యాక్సిమం అన్నిటికీ GPU కావాల్సి వస్తుంది. చాలా సేల్స్ అయితే పెరిగినాయి వీళ్ళకి. సో వీళ్ళు ప్రజెంట్ 4 trillion అయితే టచ్ చేశారు. సెకండ్ ప్లేస్లో వస్తే మైక్రోసాఫ్ట్ ఉంది $3.73 trillion తోటి. థర్డ్ ప్లేస్లో యాపిల్ ఉంది $3.115 trillion తోటి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే దినేష్ అడుగుతున్నారు, వివో T4 Ultra వర్సెస్ X200 FE రెండిట్లో ఏది తీసుకోవాలి? 15,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది. రెండు స్పెక్స్ సేమ్ అని అంటున్నారు. రెండు స్పెక్స్ అంటే కొద్దిగా సేమ్, లైక్ హార్డ్వేర్ రెండిట్లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ 1.5K డిస్ప్లే అన్నీ ఉంటాయి. కాకపోతే కొన్ని చేంజెస్ ఉంటాయి. లైక్ X200 FEలో మీకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, దీనిలో ఉండదు. దానిలో ఫ్రంట్ 50 MP కెమెరా ఉంటుంది, దీనిలో 32 MP కెమెరా ఉంటుంది. దానిలో జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది, చాలా కెమెరా ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి X200 FEలో. దీనిలో మీకు అన్ని ఉండవు T4 Ultraలో. బ్యాటరీ కెపాసిటీ కూడా T4 Ultraతో కంపేర్ చేస్తే X200 FEలో 1000 mAh వరకు ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీకు X200 FEలో బెటర్ ఉంటాయి. అండ్ X200 FE కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్, చిన్న సైజ్ ఫోన్ అది. సో మీ ఒకవేళ మీరు కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడాలంటే అది సెట్ అవుతుంది. సో ఇవన్నీ కలుపుకొని అది మీకు ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. T4 Ultra కూడా మంచి ఫోనే. కాకపోతే T4 Ultra నాకు తెలిసి ఇప్పుడు అన్న ప్రైస్కి 36-37 తీసుకునే బదులు వెయిట్ చేస్తే 30,000 అట్లా వచ్చింది అనుకోండి, ఇంకా మంచి ఫోన్ అయితే అవుతుంది. రెండిట్లో బెస్ట్ ఫోన్ అయితే మాత్రం X200 FE బెటర్ ఫోన్ నన్ను అడిగితే. కాకపోతే X200 FE కూడా రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి కొద్ది ప్రైస్ ఎక్కువే ఉంటాయి. ఫ్యూచర్లో ఏమైనా తక్కువకి వచ్చినాయి అనుకోండి, 40,000 అట్లా వచ్చినా కానీ సూపర్ ఫోన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఫేక్ వెడ్డింగ్స్ పంచాయతీ నడుస్తూ ఉంది. ఇప్పుడు నోయిడాలో ఒకటి ఫేక్ వెడ్డింగ్ క్రియేట్ చేశారనమాట. ఫేక్ వెడ్డింగ్ అంటే అక్కడ మీకు వధువరులు ఉండరు, మొత్తం వెడ్డింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. డెకరేషన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మీకు భోజనాలు ఇవన్నీ పెడతారు. కానీ పెళ్ళి మాత్రం జరగదు. అక్కడ మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, డ్యాన్స్లు వేయచ్చు, ఫోటోలు దిగొచ్చు, మీరు ఏమైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక వెడ్డింగ్ అయితే క్రియేట్ చేశారు. ఇది అసలు క్రియేట్ చేసిన వచ్చేసరికి ట్రిప్పీ టెక్కీలో ఒక రెస్టారెంట్ అనమాట. వీళ్ళు టికెట్స్ కూడా దేనిలో అమ్ముతున్నారంటే బుక్ మై షో, డిస్టిక్ ఇట్లాంటి యాప్స్లో అమ్ముతున్నారు. చాలామంది బుకింగ్ కూడా చేసుకుంటా ఉన్నారు. టికెట్ రేట్లు చూస్తే అమ్మాయికి అనుకోండి 999 ₹1,000 అమ్మాయికి, అబ్బాయి అనుకోండి ₹1,500. ఒకవేళ కప్పులు వెళ్ళినా కానీ ₹1,500 టికెట్ పెట్టారు. చాలామంది టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తున్నారు, అక్కడికి ఎంజాయ్ చేస్తున్నారు, ఫుడ్ తింటున్నారు, ఫోటోలు దిగుతున్నారు. అండ్ ఎందుకు మీరు వెళ్తున్నారు, ఫేక్ వెడ్డింగ్ అది అసలు వెడ్డింగే కాదు కదా అంటే, మేము వేరే వెడ్డింగ్కి వెళ్తే మా రిలేటివ్స్ ఉంటారు, అంత మనం మనసు ఇప్పి మేము ఎంజాయ్ చేయలేము, డ్యాన్స్లు గిన్స్లు వేయలేము, అండ్ మాకు కొద్దిగా స్ట్రెస్ రిలీఫ్ అయింది ఇక్కడికి వస్తే అని చెప్పి కొంతమంది వచ్చేసరి క్రియేటర్స్ కూడా వెళ్తున్నారు అనమాట. మేము వెడ్డింగ్కి వెళ్ళినట్లు ఫోటోలు పెట్టేస్తే సోషల్ మీడియాలో మాకు రీచ్ వచ్చింది అని చెప్పేసి ఇట్లా రకరకాల రీజన్స్తో ఫేక్ వెడ్డింగ్కి అయితే వెళ్తా ఉన్నారు. సో ఇలా ఇప్పుడు ఇది ట్రెండ్ అయిపోయింది. ఫేక్ సంగీత్, ఫేక్ హల్దీ, ఫేక్ డీజే పార్టీ, ఇట్లా రకరకాలు క్రియేట్ చేసేసి టికెట్లు పెట్టేసి అమ్ముతా ఉన్నారు. ఎదుటిపోయితే అర్థం కావట్లా, ఇలాంటి ట్రెండ్లు నడుస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అర్చిత పుకాన్ అని చెప్పేసి ఒక అస్సాం మోడల్ సో ఈమె పాన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిందని చెప్పేసి రకరకాల న్యూస్లు అయితే స్ప్రెడ్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ న్యూస్లు స్ప్రెడ్ అయినాయి. ఎందుకంటే మా ఫొటోస్ కానివ్వండి, పాన్ స్టార్స్ దిగినట్టు కొద్దిగా రిలీజ్ అయినాయి. సో ఇవన్నీ చూసి అందరూ నిజంగానే వెళ్ళిపోయింది అనుకున్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసి వీళ్ళు అమ్మాయి ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత తెలిసింది ఏంటంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్, ఇతని పేరు వచ్చేసరికి ప్రతిమ్ బోరా. సో ఇతను కాలేజీలో చదువుకునేటప్పుడు బాయ్ ఫ్రెండ్ అనమాట. వీళ్ళిద్దరికి విడిపోయారు, గొడవ అయింది, విడిపోయారు. ఈ అబ్బాయి ఏం చేశాను, డీప్ ఫేక్ యూజ్ చేసి అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోడల్ కూడా. సో ఈ అమ్మాయి డీప్ ఫేక్ క్రియేట్ చేసేసి ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయినట్లు పాన్ ఇండస్ట్రీలోకి మొత్తం క్రియేట్ చేసేసాడు. పోలీసులు అయితే ప్రజెంట్ అయితే అతను పట్టుకున్నారు, పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ ఇట్లాంటి చాలా ఎక్కువ అయిపోతాయి. ఫ్యూచర్లో చెప్పా కదా, డీప్ ఫేక్ కానీ ఈ ఏఐకి సంబంధించి స్కామ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఎవరైతే అమ్మాయిలు సోషల్ మీడియాలో అసలు మీకు ప్రెజెన్సే లేదు, మీ మొహం సోషల్ మీడియా అని తెలియదు అనుకుంటే చాలా దూరంగా ఉంది సోషల్ మీడియాకి. చాలా మంచిది మీకు. మీ సెన్సిటివ్ పర్సన్స్ అయితే మాత్రం చాలా దూరంగా అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. రీసెంట్గా మన ఛానల్లో వచ్చిన వీడియో చూడకపోతే చాలా వీడియోస్ అయితే వచ్చినాయి. Z Fold 7, X Fold 5, X200 FE
ఇవన్నీ 3 అన్బాక్సింగ్‌లు వచ్చినాయి లాస్ట్ 2 డేస్‌లోనే. సో, ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్‌లో వస్తుంటే అక్కడి నుంచి చెక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్‌లో కలుద్దాం. అప్పటివరకు సెలవు. బాయ్.